హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మార్స్ ఐఏఎస్ అకాడమీ. ఈ వీడియోలో మనము యూపీఎస్సి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. యూపీఎస్సి అంటే ఏంది, యూపీఎస్సి సిఎస్సి అంటే ఏంది, అసలు యూపీఎస్సి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, అసలు నువ్వెందుకు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నావు, ఐఏఎస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్తే ఇప్పుడు 12th క్లాస్ అయిపోయింది ఉంటుంది, ఇంటర్ అయిపోయింది ఉంటుంది, ఫ్రెషర్స్ తొందరగా ఇంకా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఐఏఎస్ కావాలని ఉంటుంది. కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, ఏంది అనేది ఎవరికి తెలియదు. ఇంకా కొందరు ఉండాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరిని తీసుకోండి. సార్ నాకు ఐఏఎస్ అవ్వాలని ఉంది, కానీ ఎలా వెళ్ళాలో నాకు ఏమీ తెలియదు. మా ఇంట్లో వాళ్ళేమో నాకు మా డాడీ వాళ్ళు మా పేరెంట్స్ నన్ను ఐఏఎస్ అవ్వాలంటున్నారు. నేను ఇంకా బీటెక్ ఫస్ట్ ఇయరే లేదంటే ఫైనల్ ఇయర్, నాకు ఎలా వెళ్ళాలో ఏమీ తెలియదు, బిల్కుల్ జీరో నాలెడ్జ్. యూపీఎస్సీ గారి నుంచి నాకు ఏమీ తెలియదు. అయితే వీడియో ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను యూపీఎస్సీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. సరే, యూపీఎస్సీ సిఎస్సి అంటే ఏంది తెలుసుకుందాం. ఫస్ట్ యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సిఎస్సి అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సిఎస్సి అనేది త్రూఅవుట్ ఇండియాలో నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ అనమాట. ఇది త్రూఅవుట్ ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు డిగ్రీ ఉంటే చాలు. అది ఈ డిగ్రీ ఏదైనా సరే, నా మామూలుగా రెగ్యులర్ అయినా ఓపెన్ డిగ్రీ కట్టిన వాళ్ళైనా సరే, డిగ్రీ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఎగ్జామ్ రాయడానికి అర్హులు అనమాట. ఈ సిఎస్సి ఎగ్జామ్ అనేది నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ని ఎవరో ఒకరు కండక్ట్ చేయాలి కదా. ఆ కండక్ట్ చేసే పేరే యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ యూపీఎస్సి ఏ పోస్టులకు ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ వచ్చేసి ఏ పోస్టులకు ఉంటుందంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఐఎఫ్ఎస్ అంటే ఫారిన్ సర్వీస్. ఇక్కడ ఫారెస్ట్ సర్వీస్కి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. యూపీఎస్సీనే కండక్ట్ చేస్తుంది, మళ్ళీ సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఫారెస్ట్ సర్వీస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే నువ్వు సపరేట్ ఎగ్జామ్ రాయాలి. ఇదే యూపీఎస్సీ పెడుతుంది. అది ఫారిన్ సర్వీస్ దీంట్లోనే ఇంక్లూడ్ అయిపోతుంది. ఒక సిఎస్సి ఎగ్జామ్ రాసామంటే నువ్వు క్వాలిఫై అయ్యావంటే నీ ర్యాంక్ని బట్టేసి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఫారిన్ సర్వీసెస్ వాళ్ళు అలాట్ చేస్తారు. లేదంటే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నువ్వే సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది త్రూఅవుట్గా యూపీఎస్సీ అంటే ఏంది అనేది. అసలు వై యూపీఎస్సీ, యూపీఎస్సీని ఎందుకు రాయాలి ఎగ్జామ్? నువ్వు యూపీఎస్సీ ఎగ్జామ్ ఖచ్చితంగా ఎందుకు రాయాలనుకుంటున్నావు? ఏపీఎస్సీ ఎందుకు రాయకూడదు? టీఎస్పీఎస్సీ పక్కన వేరే స్టేట్స్ ఉన్నాయి, పిఎస్సీస్ అన్నీ ఉన్నాయి, ఆల్ స్టేట్స్ అన్నీ ఉన్నాయి ఎగ్జామ్స్. ఎవరి స్టేట్ వాళ్ళు కండక్ట్ చేసుకుంటుంటున్నారు. అవి ఎందుకు రాయకూడదు? రాయాలనుకుంటే రాసుకోవచ్చు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సీ చూసుకుందాం. ఏపీఎస్సీ వచ్చేసేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనేది ఎగ్జామ్స్ పెడుతుంది. నువ్వు గ్రూప్ 1 తీసుకున్నావు అనుకుంటే గ్రూప్ 1లో నీకు హైయెస్ట్ పోస్ట్ వచ్చేసేసి డెప్యూటీ కలెక్టర్కి మాత్రమే ఇస్తారు. దాంట్లో మనకు అసిస్టెంట్ కమిషనర్గా, డిఎస్పీగా ఈ పోస్టులు ఉంటాయి. నువ్వు గ్రూప్ 1లో క్వాలిఫై అయిపోతే ఈ పోస్టులు మాత్రమే ఉంటాయన్నమాట. గ్రూప్ 1లో పోస్ట్స్ నువ్వు మ్యాక్సిమం డిప్యూటీ కలెక్టర్ వరకే పోవచ్చు. అదే నువ్వు యూపీఎస్సీ రాసినావు అంటే నువ్వు డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అయిపోవచ్చు, కలెక్టర్ అయిపోవచ్చు. ఓకే, నేను కాదన్నట్లేదు. ఇట్లా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ప్రమోషన్ మీదుగా కలెక్టర్ అయిపోవచ్చు. కానీ అది 10 years కావచ్చు. కాదు నాకు అన్ని రోజులు కావద్దు అనుకుంటే నువ్వు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసే. ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాంట్లో క్వాలిఫైగా డైరెక్ట్గా ముసోరికి వెళ్ళిపోవచ్చు ట్రైనింగ్కి, ఐఏఎస్ ట్రైనింగ్కి. అక్కడికి వెళ్ళిపోవచ్చు. 2 years ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత డైరెక్ట్గా పోస్టింగ్స్, కలెక్టర్ అయిపోవచ్చు. మీ ప్రమోషన్ల ద్వారా అట్లా పోకోకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, డైరెక్ట్గా ఐఏఎస్ అయిపోవచ్చు అనమాట మీరు. సో ఇది డిఫరెన్స్ అనమాట. నువ్వు ఏది ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు అది ప్రిపేర్ అవ్వచ్చు. సో నువ్వు ఒకసారి క్వశ్చన్ చేసుకో. ఒకసారి
నువ్వు అసలు ఎందుకు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నావు అనేది నువ్వు ఒకసారి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసులో నీకు నువ్వే చెప్పుకో. నేను ఎందుకు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పేసి నీకు నువ్వే చెప్పుకోవాలి. అది జాబ్ సెక్యూరిటీ ఉంటుందన్నా, డబ్బులు బాగా వస్తాయనా, సొసైటీలో పేరు బాగుంటుందనా, ఏదైనా సరే అది నీ మనసులో నువ్వు చెప్పుకో. ఎందుకంటే అది యూపీఎస్సీ ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా అడుగుతారు. నువ్వు ఎందుకు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నావు, ఎందుకు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నావు అని చెప్పేసి. సో అది నీ మనసులో నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకొని నీకు నువ్వు ఆన్సర్ చేసుకో. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వెంత సీరియస్గా ప్రిపేర్ అవుతున్నావో నీ కోసం నువ్వు చెప్పుకో, నీ అంతరాత్మకి నువ్వు చెప్పుకోవాలి. సరే, ఇంకా తర్వాత యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉంది, ఒక సర్కిల్ అనుకోండి, ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్లో ప్రతి ఒక్కరు ఒక 10th క్లాస్ వరకు మొత్తం అందరూ ఈ సర్కిల్లోనే ఉంటారు. ఓకేనా, బాగా వినండి. ఇది సర్కిల్ అనుకోండి. ఈ సర్కిల్లోనే 10th క్లాస్ వరకు మనం అందరము ఒకే చోట ఉంటాం. అందరూ ఫిజిక్స్ చదువుతారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్నీ చదువుతారు, అన్ని సబ్జెక్ట్స్ చదువుతారు. ఇంటర్కి వెళ్ళేసరికి ఎంపీసీ వాళ్ళు ఉంటారు. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే చదువుతారు ఎక్కువ. బైపీసీ ఉన్నారు, బైపీసీ ఉంటుంది, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి చదువుతారు. హెచ్ఎస్సీ ఉంది, హిస్టరీ అట్లా పోతారు. ఒక్కొక్కరు ఈ సర్కిల్ నుండి కొందరేమో ఓన్లీ చూసుకోండి, ఇది ఎంపీసీ అనుకోండి, ఇదంతా ఒక సర్కిల్. ఈ సర్కిల్ నుండి ఇక్కడ ఎంపీసీ వాళ్ళు ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతారు. ఇక్కడికి వచ్చేసరికి బైపీసీ వాళ్ళు ఇక్కడ హిస్టరీ చదువుతూ ఉంటారు. హిస్టరీ, ఎకనామీ, పాలిటీ ఇవన్నీ చదువుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నుండి హైట్కి వెళ్తారు. వాళ్ళు ఇప్పుడు ఎంపీసీ చదివేవానికి హిస్టరీ రాదు, బైపీసీ చదివేవానికి బయాలజీ బాగా వస్తుంది, మ్యాథ్స్ చేయంటారా అంటే చేయరు, హిస్టరీ చదవంటారా అంటే చేయలేదు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలైజేషన్ అట్లా వెళ్తూ ఉంటారు. ఎంపీసీ వచ్చేసేసి వీడు తర్వాత ఎంపీసీ అయిపోయినాక, ఇంటర్ అయిపోయినాక బీటెక్ వెళ్తాడు. బీటెక్లో ఎలక్ట్రానిక్స్ ఏదో ఒక దాని మీదనే వెళ్తాడు. తర్వాత ఇది ఎంపీసీ కదా, ఇది ఎంపీసీలో ఇంటర్లో మళ్ళీ పైకి వెళ్తాడు, ఏది బీటెక్ చేస్తాడు, తర్వాత ఎంటెక్ చేస్తాడు, తర్వాత పిహెచ్డీలు చేస్తూ ఉంటాడు. అంటే ఒకే దాని మీద వెళ్తున్నాడు. వాడు ఫిజిక్స్ తీసుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథ్స్లోనే వెళ్తూ ఉంటాడు. వీడు బైపీసీ అంటే బైపీసీలోనే వెళ్తాడు, డాక్టర్ అవుతాడు, డాక్టర్లో దాంట్లో అవుతూ ఉంటారు. వీడు హెచ్ఎస్సి అంటే హిస్టరీలోనూ ఏదో ఒక దాని మీద బిఏలో అట్లా ఏదో చేసుకుంటా పోతూ ఉంటారు. ఒక దాని మీదనే వెళ్తూ ఉంటారు వీళ్ళంతా. ఓకేనా, అదే ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యాలి, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారంటే మొత్తం అన్ని దాంట్ల మీద టోటల్ అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మొత్తం ఎన్విరాన్మెంట్ గురించి కంప్లీట్గా అన్ని దాంట్లో ఏం పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అన్ని ప్రతి ఒక్క దాని మీద బేసిక్ నాలెడ్జ్ ఉండింది అనుకోండి చాలు, బేసిక్ ఇన్ఫర్మేషన్ చాలు అనమాట. అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళను అలా ప్రిపేర్ అయితేనే మీరు యూపీఎస్సీని క్రాక్ చేయగలరు. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు? ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను. ఇంకా ఇది చూడండి, ఇక్కడ చూడండి, మనం కనిపిస్తుందా? ఇక్కడ చూస్తే ఇదంతా సర్కిల్లో వచ్చేసేసి 10th క్లాస్ వరకు అక్కడనే ఉంటారు. తర్వాత ఒక్కొక్కరు ఇలా చదివి ఇక్కడ పైన చూస్తే ఒక్కొక్కరు ఎంపీసీ తీసుకుంటే ఇక్కడ పిహెచ్డీలు అట్లా ఒకే దాని మీద వెళ్తూ ఉంటారు. అదే ఇక్కడ చూస్తే మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత అన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళు మొత్తం అన్నింటి సబ్జెక్ట్స్ మీద అవగాహన తెలుసుకుంటే చాలా అన్నమాట. ఓకేనా, సరే, అసలు ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ ప్యాటర్న్ ఏంటి, యూపీఎస్సీలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, యూపీఎస్సీ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ ఎగ్జామ్ 3 స్టేజెస్లో ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసేసి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. 3 స్టేజెస్లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ది వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమినరీ. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత వచ్చేసేసి ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ వచ్చేసేసి 2 పేపర్స్ ఉంటాయి. GS1 ఒకటేసి ఫస్ట్ పేపర్ పేపర్ 1, పేపర్ 2. ఫస్ట్ పేపర్ వచ్చేసి GS1 ఉంటుంది, 200 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, 2 అవర్స్ ఎగ్జామినేషన్. తర్వాత ఇంకొకటి వచ్చేసి CSAT ఎగ్జామినేషన్. దీంట్లో యాప్టిట్యూడ్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ప్రిలిమ్స్ వచ్చేసేసి 2 స్టేజెస్ ఉంటాయి, 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసేసి GS1, సెకండ్ పేపర్ వచ్చేసేసి CSAT. ఓకేనా, ఈచ్ పేపర్ వచ్చేసేసి 200 మార్క్స్ ఉంటుంది. టైం వచ్చేసి 2 అవర్స్. ఫస్ట్ పేపర్లో GS1లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వచ్చేసేసి 2 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ 200 మార్క్స్కి ఈ పేపర్ కండక్ట్ చేస్తారు. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 100 × 2 200 మార్క్స్. CSAT వచ్చేసరికి 80 పేపర్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 2.5 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 200 మార్క్స్, 200. ఈ సెకండ్ పేపర్కి వచ్చేసేసి బాగా ఏంటంటే, సెకండ్ పేపర్ వచ్చేసేసి 33% మార్క్స్ వస్తే చాలు. జస్ట్ క్వాలిఫై అయితే చాలు ఈ ఎగ్జామ్లో. మనకేమి ఎక్కువ మార్కులు రావాల్సిన అవసరం లేదు. 200 మార్క్స్ నాకు 150+ రావాలి అట్లా ఏం అవసరం లేదు. అరౌండ్ 70 మార్క్స్ వచ్చినాయంటే నువ్వు క్వాలిఫై అయిపోతారు. ఇవన్నీ మార్క్స్ అన్ని యాడ్ చేయాలన్నమాట. సో జస్ట్ క్వాలిఫై అయిపోతే చాలు అనమాట. అండ్ ఈ ఫస్ట్ పేపర్కి వచ్చేసరికి దీంట్లో ఏమేమి ఉంటాయంటే, ఏది సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, హిస్టరీ, ఇవన్నీ నేను మళ్ళీ వీడియో చెప్తాను. కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని మొత్తం అంతా చెప్తాను, ఏమేమి సిలబస్ ఏమేమి ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఈ వీడియోలో జస్ట్ ప్యాటర్న్ ఏంటి అనేది తెలుసుకుందాం. తర్వాత ప్రిలిమ్స్ అయిపోయినాక మెయిన్స్కి వెళ్దాం. మెయిన్స్లో మనకి 9 పేపర్స్ ఉంటాయి. ఓకేనా, 2 పేపర్స్ వచ్చేసేసి అవి జస్ట్ క్వాలిఫై అయిపోతే చాలన్నమాట. ఫస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్ తీసుకోవాలి. మనం అందరం తెలుగు కాబట్టి తెలుగు తీసుకోవాలి, సరేనా. వేరే స్టేట్ వాళ్ళ లాంగ్వేజ్ ఏది తమిళనాడు అనుకోండి, తమిళ్ తీసుకుంటారు వాళ్ళు. కర్ణాటక అయితే కన్నడ తీసుకుంటారు, కేరళ మలయాళం. వాళ్ళు ఇష్టం వచ్చిన సబ్జెక్టు వాళ్ళు ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నాము, మనకు తెలుగు వచ్చు, నాకు తమిళ్ కూడా వచ్చు బాగా. సో నేను తమిళ్ కూడా రాయొచ్చు, అది నా ఇష్టం అన్నమాట. సో ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రాయాలి. ఎగ్జామ్ 300 మార్క్స్ ఉంటుంది. ఇది కూడా మినిమం క్వాలిఫై మార్క్సే, జస్ట్ క్వాలిఫై అయిపోతే చాలు. తర్వాత ఖచ్చితంగా ఎవరైనా సరే ఇంగ్లీష్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సిందే. 300 మార్క్స్ ఉంటుంది, ఖచ్చితంగా 300 మార్క్స్కి రాయాల్సిందే. జస్ట్ క్వాలిఫై అయిపోతే చాలు అనమాట. ఈ 2 మెయిన్ మార్క్స్ కిందకి లెక్కేయారనమాట. ఈ 2 జస్ట్ క్వాలిఫై అయిపోవాలి. తర్వాత మెయిన్గా 7 పేపర్స్ ఉంటాయి మొత్తము. ఈ 7 పేపర్స్లో ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయాలి, ఎందుకంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారనమాట లాస్ట్లో. ఫస్ట్ GSలో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసేసి ఎస్ఏ పేపర్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఎస్ఏ పేపర్ ఉంటుంది. తర్వాత GS1, GS2, GS3, GS4. ఓకేనా, తర్వాత ఈ 5 అయిపోయిన తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్ 2 పేపర్స్ ఉంటాయి. ఈచ్ వచ్చేసేసి అన్ని 250 మార్క్స్ ఉంటుంది. టోటల్ వచ్చేసరికి ఈ 7 పేపర్స్ కలిపితే 1750 మార్క్స్ ఉంటాయి మొత్తం అంతా. ఈ తర్వాత ఈ మెయిన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్దాం. ఇంటర్వ్యూలో మనకి 275 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మార్క్స్, ఈ మెయిన్స్ మార్క్స్ 1750 + 275 అన్ని కలుపుకుంటే 2025 మార్క్స్కి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది త్రూ అవుట్ స్టేజెస్. ఈ ప్రొసీజర్ మొత్తం 1 ఇయర్ జరుగుతుంది. నీకు ఈ జూలైలో చెప్తే మళ్ళీ ఏప్రిల్ వరకు ఉంటుంది. జూన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ నార్మల్లీ. ఇప్పుడైతే కోవిడ్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. నార్మల్లీ అయితే జూన్లో కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జాము. సెప్టెంబర్లో అట్లా మెయిన్స్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. త్రూ అవుట్ ఏప్రిల్ కల్లా మనకి రిజల్ట్ అంతా కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ ప్రొసీజర్ మొత్తము 1 ఇయర్ పడుతుంది. సో నువ్వు ప్రిపేర్ అవ్వాలనుకుంటే 1-2 ఇయర్స్ మినిమం పడుతుంది. అండ్ అంతేకాకుండా ఈ మెయిన్స్ ఎగ్జామ్లో మీకు మినిమం క్వాలిఫై అయ్యే మార్క్స్ కూడా రావాలి. ప్రతి పేపర్లో 25% అన్న మినిమం మార్క్స్ రావాలి.
లేకుంటే కండక్ట్ తీసేస్తారనమాట. సారీ. సో ఈచ్ పేపర్లో మీరు మినిమం మార్క్స్ అనేది ఖచ్చితంగా గెయిన్ చేయాలన్నమాట. క్లియరా? 25% మార్క్స్ ఉంటుంది ఈచ్ పేపర్లో. ఈ ఎగ్జామ్ వచ్చేసి 3 hours ఉంటుంది, మెయిన్స్ వచ్చేసేసి. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కిందకి వస్తే, ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీరు ఏమైనా తీసుకోవచ్చు అనమాట. పొలిటికల్ సైన్స్ చాలా లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ మీరు గూగుల్లో చేస్తే మీకు చాలా లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో మొత్తం మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ని ఎంచుకుంటే సరిపోతుంది. లైక్ సమ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, ఇంకా అగ్రికల్చర్, సోషియాలజీ, ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, ఇంకా లా డిపార్ట్మెంట్, లా ఉంది, ఫిలాసఫీ ఉంది, సైకాలజీ ఉంది. ఈ లిస్ట్ కొంచెం మీరు చూసుకోండి. ఇవే కాకోకుండా లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. నాకు ఇవేం వద్దు అని అనుకుంటే, లాంగ్వేజ్ నాకు వచ్చు బాగా, తెలుగు లిటరేచర్ కావాలనుకుంటే తెలుగు లిటరేచర్ తీసుకో. 2 papers 500 marks నువ్వు తెలుగులో రాసుకోవచ్చు. అది కూడా ఉంది. సో ఇంకా ఇది ఓకే, అంతే. ఈ వీడియోలో ఇది వరకు ప్యాటర్న్ వరకు మనం తెలుసుకున్నాం ఈరోజు. నెక్స్ట్ వీడియోలో నేను సిలబస్ మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ప్రిలిమ్స్ ఒక వీడియోలో ప్రిలిమ్స్ సిలబస్ మొత్తం అంతా చెప్తాను. తర్వాత మెయిన్స్కి సంబంధించి ఈచ్ పేపర్ కూడా డిస్క్రిప్షన్ మొత్తం అంతా చెప్తాను. ఎలా చదవాలి ఏంది అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంది, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని తీసుకొని, ఇప్పుడు పాలిటీ ఉంది, దాంట్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మొత్తం అంతా గవర్నర్స్, ఇవన్నీ మొత్తం అంతా ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, మొత్తం డీటెయిల్గా రాసేసి ఆ వీడియోలో నేను మొత్తం అంతా డిస్కస్ చేస్తాను క్లియర్గా. ఓకే, థ్యాంక్స్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. థ్యాంక్ యూ.